తెలంగాణలో కూడా బీజేపీ ఏతర సర్కార్ ఇక్కడ కొలువుతిరింది. అందున బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్. మీరన్నట్టు అంటే రాజకీయంగా కొంత వారు ఉంటుంది కాబట్టి అటు ప్రభుత్వం మధ్య గవర్నర్ పేషి మధ్య మున్ముందు ఎలాంటి కోఆర్డినేషన్ ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? రాజ్యాంగబద్ధంగా లేదా సాంప్రదాయాలు, సంస్కారం ఇటువంటి అనేకమైనటువంటి కొన్ని రిటర్న్వి, కొన్ని అన్రిటర్న్ రాయనటువంటి అంశాలు, ఇవన్నీ వాటన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని రెండు వ్యవస్థలు కూడా చేసినప్పుడు ఏ విధమైనటువంటిది రాదు. అలా కాకుండా ఎవరైనా కానీ దానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యలు వస్తాయనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అటువంటిది రాకూడదని కోరుకుందాం. ఒకవేళ వస్తే మాత్రం అటు గవర్నరు విమర్శల పాలు కావాల్సి వస్తుంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వము, ముఖ్యమంత్రి కూడా విమర్శలని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మనం ఎట్లాగో రాబోయేటువంటి రోజుల్లో మనం చూస్తాం కనుక. ఇంకొకటి ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్పాలి. ఏది పనికొచ్చే బిల్లు, ఏది పనికిరాని బిల్లు అనేటువంటి విచక్షణ గవర్నర్కి లేదండి. ఎందుకు అంటే ఆ బిల్లులన్నింటినీ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి సభ, అసెంబ్లీ ఆమోదించి పంపినవి. పంపిన దానిలో ఆమోదించిన దాన్ని ప్రజలు విమర్శించవచ్చు, లేదా సభలో పాల్గొన్నటువంటి సభ్యులు విమర్శించవచ్చు. అల్టిమేట్ గా ఆమోదించిన తర్వాత ఇది పనికిరాదు అని చెప్పడానికి గవర్నర్కి ఎలాంటి విచక్షణాధికారము లేదు. ఏదైనా ఉంటే జనం తెలుసుకోవాలి, ఆ సభ తెలుసుకోవాలి తప్ప కాదండి. ఇద్దరు ఎమ్మెల్సీల రాజకీయ భవిష్యత్తు ఎంత ఘోరంగా ఉంటుంది. కోటేశ్వర గారు వారిని ఆపారు, 32 బిల్లులు ఆపినారని బీఆర్ఎస్ చెప్తోంది. అందుకనే ఇప్పుడు అవి ఒకటి మాత్రం స్పష్టం, అవి డెఫినెట్ గా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు. అందుకనే గవర్నర్ కూడా అదే రాజకీయం ప్రదర్శించారు. కానీ నేను చెప్తున్నది బిల్లుల అంశం. బిల్లులు అనేటువంటి ఒకసారి శాసనసభ ఆమోదించిన తర్వాత మంచిగా చెడు అనేటువంటి దాంతో నిమిత్తం లేదు. వాటిని ఆమోదించడం మినహా మరొక మార్గం. ఇప్పుడు వెంకట్ గారు ఇప్పుడు రాజ్యాంగ పరంగా గవర్నర్ వ్యవస్థ పటిష్టమైనది. గవర్నర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నప్పటికీ, ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ పరంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ అన్ని పార్టీలతోటి తీర్మానం చేసే బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపుతారు ఆమోదం కొరకు. గవర్నర్ ఆమోదం అటువంటి అన్ని పార్టీల నాయకులు మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో చర్చ తర్వాతనే పంపడం జరిగింది. ఒకసారి కాదు 3 సార్లు పంపినా కూడా ఖచ్చితంగా చేయాలి. ఓకే, చేయలేదు. ఒకటి. 2 లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా వాళ్ళకు ఉన్న మొత్తం చరిత్ర, ఎన్జిఓ గురించి ఏం చేశారు, వీకర్ సెక్షన్స్ వాళ్ళు, సత్యనారాయణ గారు కానీ, దాసోత్సవం గారు, వీకర్ సెక్షన్స్ వాళ్ళు చేసిన సేవ కూడా రాశారు. అట్లాంటి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు అవుతున్నారు పార్టీ పరంగా వాళ్ళు. బీజేపీ ఇప్పుడు అందుకు తమిళసాయి గారు ఉన్నారండి. ఇప్పుడు ఇందాక వాద్య గారు చెప్పినట్టు ఆ బీజేపీ పార్టీ ఎలివేషన్ ఇచ్చిందా లేదా గవర్నర్ గా? మరి గవర్నర్ ఎలివేషన్ ఇచ్చినప్పుడు అదే స్ఫూర్తి అందరికీ రావాలి కదా, ఎలివేషన్ కొరకు రావాలి కదా. వారు కూడా ఒక పార్టీ నుంచే వచ్చారు కదా, గవర్నర్ గా వచ్చారు కదా. కనుక అటువంటివి కూడా ఈరోజు మానవీయ కోణం నుంచి ఉన్నాయి కూడా తెలుసుకుని ఒకటైంది. 2 సీఎల్కి సంబంధం లేకుండా, ఒకే ముఖ్యమంత్రిపై సంబంధం లేకుండా గాంధీ హాస్పిటల్ కు డైరెక్ట్ గా పోవటము, క్రిటిసైజ్ చేయటము. అదేవిధంగా బీజేపీ నాయకులు అప్పుడున్న తన బాధ్యత గారు తెలియకపోవచ్చు, భవిష్యత్తు తెలిసిందవచ్చు, కానీ కిషన్ రెడ్డి గారు అని మన లక్ష్మణ్ గారి నాయకత్వంలో డెలిగేషన్ వస్తే వాటిని ఆమె పేపర్లో ఇచ్చేయడం, ఇగో ఇట్లా వచ్చి డెలిగేషన్ దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి. అంటే ఏమైనా ఉంటే అడగవచ్చు, ప్రభుత్వ పరంగా సెక్రటరీ పిలిపియవచ్చు, సంబంధిత అధికారులు పిలిపియవచ్చు. ఈ విధంగా లిఫ్ట్ పోలేంది ప్రభుత్వం. ఎప్పుడు కూడా గవర్నర్ వ్యవస్థ మేము రక్షించుకుంటాం, గవర్నర్ వ్యవస్థ కాపాడుకుంటాం. దానికి ఉదాహరణ నరసింహన్ గారు సంబంధాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా. అడిగిండు, ఆయన కూడా అడిగిండు, వారు కూడా గాంధీ హాస్పిటల్ పోయింది, అడిగితే అప్పుడు హరీష్ గారు కానీ అందరు పోయి బ్రీఫ్ చేసిండ్రు. ఏదైనా గవర్నర్ అడగవచ్చు, వివరాలు అడగవచ్చు, కానీ వివరాలు చెప్పినప్పటికీ కూడా క్లియర్ కాకపోవడమే ఈ రోజు ఆ గ్యాప్ వాడడానికి కారణం. ఈ రోజు కాంగ్రెస్ తెలిపినట్టున్న కాంగ్రెస్ వాళ్ళని కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మేమంటే ఒక ప్రాంతీయ పార్టీ, బీఆర్ జాతీయ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ కు బీజేపీకి మరి కాంగ్రెస్ ముక్తి భారత్ అని అంటున్నారు కనుక మరి ఇంకా మీరు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు గవర్నర్ వ్యవస్థ విషయంలో కానీ, కేంద్రం నుంచి వచ్చే పైసల విషయంలో కానీ, 65,000 కోట్లు 6 గ్యారెంటీ విషయంలో కానీ ఖచ్చితంగా ఇంకా మీరు గ్యారెంటీగా ఉండాలని అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరు 5 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటే 5 ఏళ్ళు ఉండరనేది మీ నమ్మకం? ఉండాలని కోరుకుంటున్నాం కదా. కాదండి, మీ నేతలు అంటున్నారు కదా, ఒకరు 6 నెలలు అంటున్నారు, ఒకరు 1 ఇయర్ అంటున్నారు. 5 ఏళ్ళు ఉండరనే కోరుకుంటున్నాం.